చైతన్య కస్టడీతో తెలుగు ప్రేక్షకులకు పెద్ద శిక్షే వేసిన వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన తాజా చిత్రం గోట్. తుపాకీ మాస్టర్లతో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్న దళపతి హీరోగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుందో మనము ఓలెక్కేద్దాం. మానాడు సినిమాతో సెన్సేషన్స్ క్రియేట్ చేసిన వెంకట్ ప్రభు దర్శకత్వంలో గోడ్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అంటూ వచ్చిన ఈ చిత్రంలో స్నేహ, మీనాక్షి, యోగిబాబు, ప్రశాంత్ ఇలా భారీ కాస్టింగ్ ఉండడంతో సినిమా ఎలా ఉంటుందా అన్న ఆసక్తి క్రియేట్ అయింది. విజయ్ రాజకీయాల్లోకి అడుగు పెడుతున్న సమయంలో వచ్చిన సినిమా కావడం, తర్వాత సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానంతో ది గోడ్ కి బాగా హైప్ క్రియేట్ చేశారు దళపతి ఫ్యాన్స్. దర్శకుడు థ్రిల్ గా ట్విస్ట్ అని ఫీల్ అయిన స్క్రీన్ ప్లే ఆడియన్స్ కి బాగా చికాకు పెట్టినట్టుగా తెలుస్తోంది. ఫ్యామిలీ ఎమోషన్స్, కామెడీ ఏది కూడా పండకపోగా స్క్రిప్ట్ అంతా నాసిరకంగా ఉందని, ఇలాంటి సినిమా మేము కోరుకోలేదు బాబోయ్ అంటూ థియేటర్లో నుండి పరిగెడుతున్నారట మూవీ లవర్స్. ఉన్నతలో గాంధీ పాత్రలో నటించిన విజయ్ కొంతవరకు సినిమాని లాక్కొచ్చే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది. ఇక సెకండ్ హాఫ్ లో కొంత భాగం సినిమాని నిలబెట్టిందని, ఓవరాల్ గా వెంకట్ ప్రభు రచన, దర్శకత్వం సినిమాని పడుకోబెట్టిందని గొణుక్కుంటున్నారు నెటిజన్స్. తెలుగులో అయితే ఈ సినిమాపై మినిమం బజ్ లేకుండా పోవడం, విజయ్ లుక్స్ పై జరిగిన విపరీతమైన ట్రోలింగ్ తో వార్తల్లో నిలిచిన ఈ సినిమా సరైన థియేటర్స్ దొరక్క పరాజయం వైపు పరిగెడుతోందని తెలుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.